వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం. ఇది అత్యంత కాంతిని మరియు ఉష్ణాన్ని నిరంతరం వెదజల్లుతూ ఉంటుంది. భూమిపై ఉన్న వివిధ శక్తి రూపాలకు ప్రధాన వనరు సూర్యుడే. భూమికే కాక మిగిలిన అన్ని గ్రహాలకు కాంతిని ఉష్ణాన్ని ఇచ్చే ప్రధాన వనరు సూర్యుడే. సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. ఇది గ్రహాలన్నింటిలోకెల్లా అతి చిన్న గ్రహం. ఇది సూర్యప్రకాశంలో కలిసిపోవడం వలన దీనిని చూడడం చాలా కష్టం. ఒకవేళ దీనిని చూడాలనుకుంటే మనం సూర్యోదయం కన్నా కొద్ది సమయం ముందు కానీ సూర్యాస్తమయం తర్వాత దీనిని దిగ్మండలం దగ్గర చూడవచ్చు. దీనికి ఎటువంటి ఉపగ్రహాలు లేవు. బుధుడి తర్వాతి గ్రహం శుక్రుడు. సౌర కుటుంబంలో గ్రహాలన్నింటిలోకెల్లా భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం శుక్రుడు. ఇది గ్రహాలన్నింటిలోకెల్లా ప్రకాశవంతమైనది. తూర్పు వైపు కొన్నిసార్లు సూర్యోదయం కన్నా ముందుగాను, పడమర వైపు సూర్యాస్తమయం తర్వాత దీనిని చూడవచ్చు. దీనికి ఎటువంటి ఉపగ్రహాలు లేవు. ఇది నక్షత్రం కానప్పటికీ దీనిని సాయంకాల చుక్క, వేగు చుక్క అని 2 పేర్లతో పిలుస్తారు. భూమి పడమర నుండి తూర్పుకు తిరిగితే ఇది తూర్పు నుండి పడమరకు తిరుగుతుంది. శుక్రుడి తర్వాతి గ్రహం భూమి. గ్రహాలన్నింటిలోకెల్లా జీవాన్ని కలిగి ఉన్నది ఒక భూమి మాత్రమే. దీనిపై జీవం పుట్టడానికి గల కారణం ఏమిటంటే సూర్యునికి తగిన దూరంలో ఉండడం వలన దీనిపై సరైన ఉష్ణోగ్రత మరియు నీరు, వాతావరణం ఉండడం, వీటిని ఆవరించి ఓజోన్ పొర ఉండడం వలన భూమిపై జీవాన్ని నిలిపి ఉంచుతాయి. భూమిపైనున్న నీరు మరియు నేల కాంతి వక్రీభవనం చెందడం వలన అంతరిక్షం నుండి చూసినప్పుడు ఈ భూమి నీలి ఆకుపచ్చ రంగులో కనబడుతుంది. భూమికి ఒక సహజ ఉపగ్రహం చంద్రుడు. భూమి తర్వాతి గ్రహం కుజుడు. భూకక్షకు బయటి వైపు ఉన్న మొదటి గ్రహం కుజుడు. ఇది కొద్దిగా ఎరుపు రంగులో ఉండడం చేత దీనిని అరుణ గ్రహం అని పిలుస్తారు. దీనికి 2 సహజ ఉపగ్రహాలు ఉన్నాయి. బృహస్పతి. గ్రహాలన్నిటిలోకెల్లా అతిపెద్ద గ్రహం బృహస్పతి. ఇది 318 రెట్లు ఉంటుంది భూ పరిమాణంతో పోల్చి చూసినప్పుడు. కానీ దీని ద్రవ్యరాశి మాత్రం భూ ద్రవ్యరాశికి కేవలం 318 రెట్లు ఉంటుంది. దీని చుట్టూ ఇది అతి వేగంగా తిరుగుతుంది. దీనికి అనేక ఉపగ్రహాలు ఉన్నాయి. మనం టెలిస్కోప్ సహాయంతో దీని యొక్క 4 పెద్దవైన ఉపగ్రహాలను చూడవచ్చు. ఈ బృహస్పతి గ్రహం చుట్టూ ప్రకాశవంతమైన వలయాలు ఉన్నాయి. శని. బృహస్పతి తర్వాతి గ్రహం శని. ఇది కొద్దిగా పసుపు వర్ణంలో కనిపిస్తుంది. దీని చుట్టూ అందమైన వలయాలు ఉంటాయి. ఈ వలయాలను చూడటం మనకి నేరుగా కళ్ళతో చూడటం చాలా కష్టం. దీనికి అనేక ఉపగ్రహాలు ఉన్నాయి. యురేనస్, నెప్ట్యూన్. గ్రహాలన్నిటిలోకెల్లా సుదూరంగా ఉన్న గ్రహాలు. వీటి అక్షం వంగి ఉన్న కారణంగా ఇవి వాటి చుట్టూ తిరగడం అనేది దొర్లుతున్నట్లుగా కనిపిస్తుంది. వీటిని చూడటానికి పెద్ద పెద్ద టెలిస్కోప్ల సహాయం కావాలి. శుక్రగ్రహం వలె యురేనస్ కూడా తూర్పు నుండి పడమరకు తిరుగుతుంది. ఇప్పుడు మనం సూర్యుని చుట్టూ గ్రహాలు ఎలా తిరుగుతాయో చూద్దాం.